ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది ఎస్ఎస్ఎంబి 29. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికైతే ఈ సినిమాకు సంబంధించి ఒక్క అధికారిక ప్రకటన కూడా రాలేదు. సినిమా టైటిల్ కూడా వెల్లడించలేదు. కానీ షూటింగ్ మాత్రం స్పీడ్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ కూడా పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రెస్ మీట్ ద్వారా ప్రకటించనుంది చిత్ర బృందం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా రూమర్స్ బయటకు వచ్చాయి. కానీ వాటిపై మూవీ టీం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే రాజమౌళి విక్రమ్ కు కథ వినిపించడంతో ఈ సినిమాలో నటించేందుకు విక్రమ్ కూడా ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి అన్వేషణే ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. అటు చియాన్ విక్రమ్ కూడా దీనిపై ఎలాంటి పోస్టు పెట్టలేదు. అయితే ఇదే విషయంపై అటు మహేష్ బాబు ఫ్యాన్స్ రాజమౌళిపై ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఆఖరికి మల్టీ స్టారర్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే పృథ్వీరాజ్ సుకుమారన్ను తీసుకొని మళ్ళీ ఇప్పుడు విక్రమ్ అంటే ఇక ఇది మహేష్ సినిమా కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. బాహుబలి, RRR లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతుండగా మహేష్ బాబు రగ్గడ్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అయి ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాను 2027లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 ఓ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథ ఇండియానా జోన్స్ స్టైల్లో రియాలిటీ, మైథాలజీ, ఫిక్షన్ ను మిక్స్ చేస్తూ సాగుతుందని సమాచారం. రాజమౌళి సినిమాలు అంటే భారీ సెట్స్, హై ఆక్టేన్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో నిండి ఉంటాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇది ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల్లో భారీ కాస్టింగ్ తో సంచలనం సృష్టిస్తాడు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ స్టార్ కాస్టింగ్ సినిమాకు గ్లోబల్ అప్పీల్ ను తీసుకొస్తోంది. తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ ను రాజమౌళి ఈ సినిమాలో ఓ పాత్ర కోసం సంప్రదించినట్టు సమాచారం. కానీ ఇంకా అది ఫైనల్ కాలేదని తెలుస్తోంది. విక్రమ్ అపరిచితుడు, పొన్నియిన్ సెల్వన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది ఆయన కూడా ఈ సినిమాలో చేరితే మరింత బలం చేకూరుతుందని అంటున్నారు. గతంలో రాజమౌళి బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్ర కోసం తమిళ నటుడు సూర్యను సంప్రదించాడు. కానీ సూర్య ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. ఆ పాత్ర తర్వాత సత్యరాజ్ కు దక్కి బాహుబలిలో కట్టప్ప పాత్ర ఐకానిక్ గా మారింది. సూర్య ఆ పాత్రను అనవసరంగా మిస్ చేసుకున్నాడనే చర్చ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు రాజమౌళి విక్రమ్ కిచ్చిన ఆఫర్ పై ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు విక్రమ్ రాజమౌళి ఆఫర్ చేసిన ఈ క్యారెక్టర్ కు ఒప్పుకుంటాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. విక్రమ్ గతంలో తంగలాన్, వీరధీర సూరన్ సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలో చేరడం విక్రమ్ కెరీర్ కు బూస్ట్ ఇస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.